హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 133. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏమ్మా ఇన్ని రోజులు ఎందుకు మా దగ్గర దాచారు? జానికి అడుగుతుంటే వర్ష మాట్లాడలేదు. ఆదిత్య చేసిన పనికి ఇన్ని రోజులు తన ఈ విషయం గురించి బయటకు రానివ్వకుండా అవస్థలు పడుతోంది. అది నా తప్పే మమ్మీ అంటూ వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన వాగ్వాదం గురించి చెప్పాడు ఆదిత్య. కొడుకు చెప్పిందంతా విన్న జానకి నిశ్చేష్టురాలైంది. ఆదిత్య చెంప పగలగొట్టింది. అసలు ఊహించలేదెవరు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందని. ఏమాత్రం ఊహించని ఆదిత్య చెంప మీద చేయి పెట్టుకుని విస్తుపోయి చూశాడు. ఒక ఆడపిల్ల జీవితంలో ఆడుకోవడానికి నీకు అధికారం ఎవరిచ్చారా ఆదిత్య? నీకే హక్కు ఉంది? తల్లిని అంత ఆవేశంగా మొట్టమొదటిసారి చూస్తున్నాడు ఆదిత్య. బ్రతిమాలి బుజ్జగిస్తూ తనకి గోరుముద్ర పెట్టే తల్లి ఇంత ఆవేశంగా చెంపదెబ్బ కూడా ఇవ్వగలదు, తను తప్పు చేశాడు కాబట్టి. ఆంటీ, వర్ష కంగారుగా పడింది. ఎందుకో ఆమె ఆదిత్యని తప్పు పడుతుంటే వర్షకి కష్టంగా అనిపించింది. అసలు నీది కూడా తప్పు ఉంది. మగపిల్లలేమో 4 మాటలు చెప్తే మీరు ఎలా వాళ్ళని నమ్ముతారు? ఇంట్లో తల్లిదండ్రులు మీకు గుర్తురారా? ఈ సమాజం మీకు గుర్తురాదా? మోసం చేసిపోతే ఏం చేస్తారు? ఎంత బుద్ధిమంతుడైనా, ఎంత నమ్మకస్తుడైనా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కదా. ఆవిడ గట్టిగా అడుగుతుంటే తల వంచుకుంది వర్ష. మమ్మీ, మిస్టేక్ నాదే. ఆదిత్య మెల్లిగా అన్నాడు. నువ్వు మాట్లాడుకో ఆది. జానకి కోపంగా అన్నది కొడుకునే చూస్తూ. నీ వల్ల ఇంట్లో ఎన్ని మాటలు పడిందో. వర్ష వైపు జాలిగా చూసింది ఆమె. వర్షకి దుఃఖం పొంగుకొచ్చింది. తల్లి మాటలు, నాన్నమ్మ మాటలు అన్నీ గుర్తు చేసుకుంది. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతుంటే పూర్తిగా తల కిందకు దించేసుకుంది వర్ష. చూడమ్మా, ఇందులో మీ ఇద్దరి పొరపాటు ఉంది. ఒకవేళ నిన్ను మోసం చేసి వెళ్ళిపోతే ఏం చేస్తావు? బిడ్డను వదిలేయక, పెంచుకోలేక అవస్థలు పడతావు. ఆల్రెడీ నీకు అనుభవం వీడిచ్చాడు అంటూనే ఆదిత్య వైపు కోపంగా చూసింది వర్ష. ఏం జరిగిందో ఏంటో, జరిగిపోయిందని అందరూ అనుకుంటారు, కానీ నువ్వు అనుకోలేవు. ఆవిడ మాటలకి వర్షకి బాగా ఏడుపు వచ్చింది. తన మనసులో ఉన్నవన్నీ ఆవిడ బయట పెడుతుంటే అలాగే చూసింది ఆవిడ వైపు వర్ష. అంతా బాగుంటే సరి, కానీ జీవితం మనం అనుకునే విధంగా సాగదుగా. ఆమె భారంగా పెద్ద కొడుకు కోడల్ని తలుచుకుంటూ చెప్పింది. మరోవైపు చిన్న కొడుకు నడవలేని పరిస్థితి. ఆదిత్య నడవలేడు. ఆమె మాట చెప్తున్నప్పుడు జానకి గొంతు వణికింది. అక్కడ ఉన్న ముగ్గురు ఆదిత్య గమనించాడు. మీ నిర్ణయాన్ని మేము కాదనలేం. ఒక్కసారిగా ఆలోచించుకో. నా కొడుకు అయినా సరే, నీ జీవితం, నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. వీడితో ఉండగలవా? ఈ విషయం గురించి ఆలోచించుకో. ఇది ఒక్క రోజుతో పోయే బంధం కాదు, జీవితాంతం కలిసి ఉండేది. మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. నా కొడుకు ఏదో చేశాడని ఈ మాట నేను అనట్లేదు. మీ ఇద్దరు ఇంతవరకు రాకుండా మా ముందుకు వచ్చి ఉంటే మేము సంతోషంగా ఒప్పుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా మా బాధ మీ ఇద్దరు ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డారని అంటూ వర్ష చేతిని నొక్కి వదిలింది ఆమె. అన్నీ గుర్తుకు రాగానే వర్ష తన్ని తాను అదుపు చేసుకోలేకపోయి ఏడ్చేసింది. వెంటనే వర్షని దగ్గరికి తీసుకుంది జానకి. వర్షని అలాగే వదిలేస్తే ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని జానకి భయం కలిగింది. ఇలా దిగులు పడితే ఆరోగ్యం ఏమైపోతుంది? వర్ష, మీ ఇంట్లో నేను మాట్లాడతాను, ముందు ఇక్కడి నుంచి పద. ఆమె వర్షకి సర్ది చెబుతూనే భర్త వైపు చూసింది. జయరాం కళ్ళార్పాడు సరే అన్నట్టుగా. జయరాం ఏమంటాడో అన్నట్టు కళ్ళు ఎత్తి చూసింది వర్ష. మీ నాన్నగారి వివరాలు చెప్పమ్మా, త్వరలోనే మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను అని ఆయన అనగానే వర్షకి ఇంకా ఏడుపు ముంచుకొచ్చింది. అసలు ఇలా ఎందుకు జరగాలి? ఆదిత్య నడవలేకుండా ఎందుకు ఉండాలి? తనతో ఎందుకంత కఠినంగా ప్రవర్తించాలి? తను ఎందుకు ద్వేషించాలి? ఇదంతా జరగకపోయి ఉంటే తను ప్రెగ్నెంట్ అయిన విషయానికి ఆదిత్య ఎంత సంతోషపడేవాడు? వర్ష ఆలోచనలకి అంతం లేకుండా పోయింది. ఇవన్నీ లేకుండా ఉంటే ఇంట్లో వాళ్ళ చేతుల్లో చివాట్లు తిన్నా సరే తామిద్దరం ఎంతో సంతోషంగా వాళ్ళకి విషయం చెప్పేవాళ్ళు. అందరూ కోపడ్డా సరే ఆ తర్వాత తమ పెళ్లి జరిగేది. తామిద్దరూ సంతోషంగా మనశ్శాంతిగా ఉండేవాళ్ళు. ఈ జీవితంలో ఇలాంటి విచిత్రాలు జరిగి మనిషిని ఇంకా ఇంకా కృంగదీస్తాయో, లేక అలాంటి స్థితి వచ్చినప్పుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయో ఏమో. సారీ అమ్ము, నీకు టైం ఇవ్వలేకపోతున్నా అంటూ ఆమె భుజం చుట్టూ చేయేసి చెప్పాడు. ఇప్పుడు ఏమైందని సారీ? డే టైంలో కూడా ఇంట్లో ఉండాలంటే కుదరదు కదా. నువ్వు చాలా ముఖ్యమైన పని కోసం తిరుగుతున్నావు కదా, వెళ్ళు. నాకేం బోర్ కొట్టట్లేదు. ఇవాళ శృతి వస్తానంది, లీవ్ పెట్టి ఇద్దరం బయటకు వెళ్దాం అన్నది అమృత.
అతను తృప్తిగా తలాడించాడు కమల్. వెళ్ళొస్తాను, జాగ్రత్త. అతను ఆమెను నెమ్మదిగా వదిలి బయటికి నడిచాడు. అమృత సోఫాలో అలా కూర్చుంది. వంటావిడికి మధ్యాహ్నం రావద్దని చెప్పి శృతి కోసం ఆమె ఎదురు చూస్తూ కూర్చుంది. కమల్కి ఏదో చేస్తే అతను సంతోషంగా ఉండడు. తను సరదాగా అతనితో నవ్వుతూ మాట్లాడితే చాలు అతని మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎందుకు తను అంత ఇష్టం అతనికి? వాళ్ళిద్దరి మధ్య అంతకుముందు సంభాషణ అంతా గుర్తు చేసుకుని నవ్వుకుంది. శృతికి కాల్ చేస్తుంటే ఆలోచనల నుంచి బయటపడింది. వర్షకి ఏం దిక్కుతోచట్లేదు. వీళ్ళు పిలుస్తుంటే వీళ్ళ వెంట వెళ్ళాలా? ఏమైంది వర్ష, వెళ్దాం పదా, జానకి అంటుంటే, ఆంటీ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. వర్ష ఆమె వైపు చూసింది. ఇంట్లో అంతా బాగానే ఉంది కదా, మరి ఈ విషయం తెలుసా? జానకి అనుమానంగా అడిగింది వర్షని. ఆమె అంచనా ప్రకారం ఈ విషయం తెలిస్తే ఇంట్లో ఎంత గొడవ జరిగి ఉంటుంది. తెలుసన్నట్టు తల ఊపింది వర్ష. కానీ తల్లి మాటలు ఆమె బయటికి చెప్పలేదు. తన తల్లి ఇతరుల ముందు తక్కువ అవడం ఆమెకి ఇష్టం లేదు. ఆదిత్య బయట ఉండి వర్ష కోసం చూస్తున్నాడు. నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా. ముందు మీ ఇద్దరికి పెళ్లి జరిగితే ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు అని. అసలు ఆదిత్యని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? జానకి స్వరం పోడుకుపోయింది. ఆమె చేతి మీద చెయ్యేసి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను, ఒప్పుకోకపోయినా నేను అతన్ని వదలలేను అన్నది వర్ష స్థిరమైన స్వరంతో. ఒక్కసారిగా మీ వాళ్ళతో మాట్లాడితే మంచిదేమో వర్ష. నేను అంకుల్ వచ్చి మాట్లాడమన్నా సరే మాట్లాడతాం. నువ్వే చెప్తే వాళ్ళు కొంచెం శాంతపడి ఆలోచిస్తారని నా అభిప్రాయం. అసలు ఆ తర్వాత మేము వచ్చి మరోసారి మాట్లాడితే బాగుంటుంది అన్నది జానకి. అలాగే అన్నట్టు వర్ష తల ఊపింది. వర్షని చూస్తుంటే జానకి బాగా జాలి. బలవంతం మీద ఇంతవరకు వచ్చిందని ఆమె అర్థం చేసుకుంది తన కొడుకు వల్ల. అంతేకాక ఆదిత్యనే స్వయంగా చెప్పాడు కూడా. కొడుక్కి చివాట్లు పెట్టినా ఏం మారుతుంది? ఇందాక ఆవేశంలో మాట్లాడాను, మనసులో పెట్టుకోకు. జానకి వర్ష చెంపతట్టింది. లేదు, మీరు కరెక్ట్గానే చెప్పారు అంటూ ఆవిడ చేతిని పట్టుకొని, నిజమే ఆంటీ, ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చి ఆడపిల్ల మోసపోతే ఆడపిల్లనే అంటారు అందరూ. అది ఆలస్యంగా అర్థమైంది అని అంది వర్ష. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నీ ఆరోగ్యం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి అఫెక్ట్ అవుతుంది జానకి సర్ది చెప్పింది వర్షకి. వెళ్తూ వెళ్తూ వర్షని గగన్ ఇంటి ముందు దింపి ఆశ్చర్యపోయింది జానకి. ఆమె ఏదో అడగబోయేలోపు ఆదిత్య ఆపాడు. వర్ష లోపలికి దిగబోయింది. అది గగన్ ఇల్లిది ఆమె సందేహంగా అడిగింది. వర్ష గగన్ అన్నయ్యకి మామయ్య కూతురు. నాకు ఆలస్యంగా తెలిసింది అన్నాడు ఆదిత్య. ఆ విషయాలు ముందే తెలుసుకున్న జయరాం మాత్రం ఆలోచిస్తూ ఉన్నాడు. జానకి ఇంకా సంతోషం కలిగింది. వేడివేడిగా టీ కప్ ఆమె ముందు పెట్టాడు గగన్. ధరణి వణికిపోతే అది అందుకుంది. అతని చూపులు సూటిగా వాడిగా తాకుతుంటే, నేనేం కావాలని తడవలేదు అంది ధరణి కళ్ళు మాత్రమే ఎత్తి అతన్ని దొంగ చూపులు చూస్తూ. నేను అడిగానా అంటూ సీరియస్గా చూశాడు అతను ఆమె వైపు. అడ్డంగా తల ఊపి కొత్తగా అడగక్కర్లేదు, ఆ చూపుల్లోనే తెలుస్తుందనుకుంది మనసులోనే. రెండు చేతులతో ఆ కప్పు వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, మరోవైపు వణికిపోతున్న పెదవులతో ఒక్కొక్క సిప్ వేస్తూ, అప్పుడప్పుడు దొంగ చూపులు చూస్తూ ముడుచుకుపోయి ఉంది తను. వెచ్చగా హాయిగా ఉంది. ఆ టీ తాగుతున్నంతసేపు ఆమెకి. టీ తాగడం ఆలస్యం. వెంటనే 4 తుమ్ములు తుమ్మింది ధరణి. ముక్కు రుద్దుకుంటూ తల ఎత్తి చూసిన ఆమెకి దవడ బిగించి కనిపించాడు గగన్. ఏదో దుమ్ము ఉందనుకుంటా, ఊరికే తుమ్మొచ్చింది ఇక్కడ. ఆమె మాట్లాడుతుండగానే మళ్ళీ తుమ్మింది. ఇక మరో మాటకి అవకాశం లేకపోయింది ఆమెకి. వెళ్ళి డ్రెస్ మార్చ్ ఫస్ట్ అని అన్నాడు గగన్. కుర్చీలో నుంచి పైకి లేచింది. అంతలోనే ఆమె మదిలో ఏదే చిలిపి ఆలోచన వచ్చింది. జుత్తు వదిలేసింది, గట్టిగా విదిలించింది. గగన్ అసహనంగా ఆమె వైపు చూశాడు. ఆమె నుంచి నీళ్లు పడ్డంతో ఏమీ తెలియనట్టు టవల్ తీసుకుని వెళ్ళిపోతుంది ధరణి. అతడు మళ్ళీ ఫోన్ వైపుకి తలదూర్చిగాడు. అనుమానంగా ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వుకుంటూ వెళ్ళడం ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో స్పష్టంగా కనబడుతోంది అతనికి. అతని కళ్ళు చిన్నవైపోయాయి. జుత్తంతా పైకి పెట్టుకుని కూని రాగాలు తీస్తూ కబోర్డ్ ఓపెన్ చేసింది ధరణి. వెచ్చగా ఏదో స్పర్శ ఆమె మెడవంపున తగలగానే ఆమె కదలికలు ఆగిపోయాయి. అతని దేహం తన్ని తాకుతూ
అతని చేతులు తన్ని చుట్టుకోవడంతో ఆమె 2 చేతులు బిగుసుకున్నాయి. మెల్లిగా తల మాత్రం వెనక్కి తిప్పి చూడబోయింది. అప్పటికే ఆమె మెడ వెనుక అతని ముద్దు చేరిపోయింది. బావా స్నానం అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మాట నోట్లోనే ఆగిపోయింది. ఇక బయటికి రాలేదు. దొంగ విషయాలు నేర్చుకున్నావు. అతని మాటకి గతుక్కుమంది. నేనా అంది ధరణి. ఆహా నేను అన్నాడతను. నేనేం చేయలేదు, పొరపాటున నీళ్లు పడ్డాయి అంటూ నాలుగు ఖర్చుకుంది తను. చెప్పేశానా దేవుడా. ఆమె నవ్వలేక నవ్వు తెచ్చుకుని ఓరగా తలదిప్పి చూసింది అతని వైపు. దొంగ దొరికిపోయింది చాలా ఈజీగా అంటూనే ఆమె భుజాలు పట్టి తన వైపు తిప్పుకున్నాడు గగన్. లేదు లేదు, నేను గమనించా కాబట్టి చెప్పా అంతే అంటూ ఆమె వెళ్ళబోతుంటే చెయ్యి అడ్డుపెట్టాడతను ఆమెకి. ధరణి గొటికలు మింగుతూ చూసింది అతని వైపు. ఇప్పుడు నువ్వు చెప్పేవి నమ్మాలా? ఆమె మెడ మీద నుంచి ముందుకు పరుచుకుంటున్న జుత్తుని వెనక్కి తోశాడు. పెదవులు బిగబట్టి చూస్తోంది ధరణి. తల మాత్రం కిందకి దించి కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తుంటే ఆ విశాలాక్షి నయనాలు ముద్రించుకుని పోతున్నాయి అతని మనసులో. పదే పదే ఆమె సరికొత్త హావభావాలు కలిగిన రూపం ఏ పరికరం లేకుండానే ప్రింట్ అవుతోంది అతని మెదడులో. అతని నుంచి గాఢమైన నిట్టూర్పు ఒకటి బయటకొచ్చింది. అతడు కాస్త వెనక్కి సర్దుకోవడంతో హమ్మయ్యా అనుకుంటున్న ఆమె వైపు మళ్ళీ రావడంతో వెనక్కి అతుక్కుపోయింది ధరణి. వెళ్ళు అంటూ ఆమె బొగ్గ తట్టి గట్టిగా లాగి వదిలి అలా చేయడంతో ఈసారి ఆమె చెంప కందిపోయింది. ఒక చిన్న అరుపు. వెంటనే చెంప మీద చేయి పెట్టుకుని అతని వైపు ఉక్రోషంగా చూస్తుంది. వెళ్ళవా అయితే అతడు అడుగుతూనే కౌగిలించుకోవడంతో వెళ్తున్నా అంటూ కిందకి వంగి అతని బాహువుల నుంచి పరిగెత్తింది ధరణి. కుర్చీలో కూర్చుని టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకుని మొబైల్ చూసుకుంటున్నాడు గగన్. ఎమర్జెన్సీ కాల్స్ రాకపోవడంతో కాస్త రిలీఫ్గా ఉంది అతనికి. కానీ అతని మెదడులో దాగున్న కొన్ని విషయాలు మాత్రం అతను గుర్తు చేసుకోదలుచుకోలేదు. వర్ష ఇంటికి రావడంతోనే పార్వతమ్మ సంతోషానికి అవధలేవు. మాధవి అయితే కూతుర్ని ఒక్క మాట కూడా అనలేదు. పట్టుకుని ఏడ్చేసి ఎక్కడికి వెళ్ళొద్దని అడుగుతూనే ఉంది ఆమె. తండ్రి కోసం చూస్తోంది వర్ష. వర్ష తనతో మాట్లాడకపోవడంతో మాధవికి దిక్కుతోచలేదు. ఒకగానొక కూతురు అలా దూరంగా ఉంటుంటే ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. వర్ష మాట్లాడాలని అందరినీ పిలిచింది. తండ్రి చేతులు పట్టుకుని, డాడీ నేను తప్పు చేశాను, దానికి కారణాలు నాకున్నాయి, ప్రాణాలు తీసుకొని పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు మీతో బిడ్డ గురించి మాట్లాడాలి అంటుంటే అందరూ చూస్తున్నారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెబుతుందని పార్వతమ్మ ఆతృతగా చూస్తుంది వర్ష వైపు. ఆదిత్య హాస్పిటల్స్ చైర్మన్ జయరాం గారి అబ్బాయి ఆదిత్య. ఇక ఆమెకి ఎలా మాట్లాడాలో అర్థం కాక ఆగిపోయింది వర్ష. మీకు నా మీద చాలా కోపంగా ఉంది కదూ, క్షమించండి అంటూ తండ్రి చేతులు పట్టుకుని ఏడవసాగింది వర్ష. వర్ష చావు బ్రతుకుల వరకు వెళ్ళి రావడంతో ఎవరు ఏం అనలేకపోతున్నారు అసలు ఆమెని. వర్ష క్షమించానని చెప్పండి డాడీ, ఆమె ఏడుస్తూనే అడిగింది తండ్రిని. సరే నీ మీద నాకేం కోపం లేదు, మరి సూసైడ్ చేసుకోవాలని ఎందుకు ప్రయత్నం చేశావు అని అడిగాడు. వర్షకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆదిత్య ఇక నడవలేడు అంటుండగానే మళ్ళీ ఏడుపు ఒక్క పెట్టున వచ్చేసింది ఆమెకి. ఏంటి? అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అవును, ఆ విషయం నాకు చెప్పకుండా నన్ను దూరం పెట్టేశాడు. నాకు కారణం ఏంటో తెలియక ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత విషయం తెలిసింది అని. ఆదిత్య ఎలా ఉన్నా నేను కొదులుకోలేను డాడీ, ప్లీజ్ ఒప్పుకోండి, వర్ష బ్రతిమాలుతోంది. వాళ్ళింట్లో ఒప్పుకున్నారు. ఆంటీ వాళ్ళతో మాట్లాడారు కూడా. ఆదిత్య ఎప్పటికైనా నడుస్తాడు, ప్లీజ్ డాడీ ఒప్పుకోండి. వర్ష అంతగా ఏడుస్తుంటే అక్కడ అందరికీ హృదయం కదిలిపోయింది. నడవలేడని నువ్వే అంటున్నావు, అతనితో లైఫ్ లాంగ్ ఎలా ఉండగలవు? తండ్రి ప్రశ్నకు ఆమె కళ్ళు తుడుచుకుని తండ్రి వైపు చూసింది. కథ కొనసాగుతోంది. కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో ఓ చిన్న కామెంట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు స్టోరీని వెంటనే చదివేయచ్చు, వినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.